నీకు మేము ఐక్యూ తీసుకొస్తాం హనీ. ఇప్పుడు నీ దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి అనుకో, అందులో 3 జోర్దార్కి ఇచ్చేసావనుకో, ఇక ఎన్ని యాపిల్స్ నీ దగ్గర ఉంటాయి? 2 దానిమ్మలు. దానిమ్మ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను మిగిలిన యాపిల్ బదులుగా దాన్ని తీసుకున్నాను. సరే, ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడుగుతాను. నీ దగ్గర ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, అందులో నువ్వు నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చావు. 5 లక్షలు పోపటికి, 10 లక్షలు జోర్దార్కి. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంటాయి? వెరీ సింపుల్, 70 లక్షలే. 70 కాదు, 75. లేదు లేదు, 75 మిగిలింది. ఎందుకంటే నేను పోపటికి 10 లక్షలు ఇచ్చాను. ఎందుకు తన్ని 5 లక్షలు తక్కువగా ఇవ్వాలి? హీస్ మై ఫ్రెండ్. నీకు నేర్పించడం, బ్యాంక్ ఎంక్వైరీ కౌంటర్ లో డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. నువ్వేం దిగులు పడకు, వీడి ఐక్యూ కోసం నేను ఒక బుక్ ఆర్డర్ చేశాను. అది ఈ రోజే వచ్చేస్తుంది. ఓర్రాను, నాకు ఫస్ట్ టైం ఒకళ్ళు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. నేను ఆ బుక్ ని ఫ్రేమ్ చేసి పెట్టుకుంటాను. చదివితేనే ఐక్యూ పెరుగుతుంది, ఫ్రేమ్ చేస్తే కాదు. ఈ సమయానికి ఆ బుక్ వచ్చేసి ఉండాలి. కానీ ఎప్పుడు వస్తుంది? నేను ఇప్పుడే ఐక్యూ లెవెల్ ని పెంచుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి. అయితే ఓ పని చేద్దాం, ఏనుగు దగ్గర బొద్దింక దగ్గర అడుగుదాం. నిన్న అవి కూడా నన్ను అడిగే, వాటికి కూడా కొరియర్ రాబోతోందట. అది ఎప్పుడొస్తుందో వాళ్ళకి తెలుసుండొచ్చుగా. అండ్ అది ఓన్లీ స్నానం చేయడానికి మాత్రమే కాదు, అది ఇంకా పసుపు రంగు బోర్డు ఉన్న కొట్టు మర్చిపోవడానికి ఏం కాదు. నిజం చెప్తున్నాను, నా పవర్ 10-6. హలో సార్, నేను ఇక్కడ గ్లాస్ రెడీ చేయడానికి ఇచ్చాను. అవును, మీరు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, అది ఒక మ్యానిక్వీన్. ఆ స్లిప్ ఇలాగివ్వండి. తినడానికి మనసుంది కానీ పాడడానికి లేదు. అలాగే బాస్ నుండి ఫోన్ వస్తే తీయడానికి మనసు లేదు. చెప్పండి సార్. సార్ మీరేమి టెన్షన్ పడకండి, నేను వెళ్ళి కొరియర్ ని ఇచ్చేసి వచ్చేస్తాను. మీరేమి టెన్షన్ పడకండి, ఎందుకంటే నా పవర్ 10-6. ఇలా చూడు, నీకు కళ్ళు కనిపించట్లేదు కాబట్టి నేను చాలా కష్టాలు అనుభవించాను. ఈసారి ఏదైనా సమస్య వచ్చిందో నేను పని నుంచి తీసేస్తాను. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. అరే దిగులు చెందొద్దు సార్, నేను కొత్త కళ్ళజోడు కొనుక్కున్నాను. ఇప్పుడు ఏది ఎక్కడ డెలివర్ చేయాలో అన్ని కరెక్ట్ గా తీసి పెట్టుకున్నాను సార్. కొన్నిసార్లేమో వీడు ఇది ఇచ్చాడు, కొన్నిసార్లేమో వాడు అది ఇచ్చాడు. కల్జోన్ని కొట్టువాడు మార్చిచ్చినట్టున్నాడు. జీవితాన్ని ఇచ్చిందేమో ఈ భూమి, కాస్త మిస్ అవ్వకుండా డెలివరీ చెయ్యాలి, లేదంటే జాబ్ పోతుంది. నా హన్నీ తమ్ముడు, నా జోర్దార్ తమ్ముడు, నా పప్పెట్ తమ్ముడు, నా బన్నీ తమ్ముడు, అందరూ ఎలా ఉన్నారు? మీకు రావాల్సిన కొరియర్ వచ్చిందా లేదా అని అడుగుదామని వచ్చాం. వచ్చిందా లేదా? హనీ తమ్ముడు, పప్పెట్ తమ్ముడు, బన్నీ తమ్ముడు, పప్పెట్ తమ్ముడు లేదు, ఇంతవరకు రాలేదు. నా ఏనుగు పళ్ళు ఇరిగిపోయాయి, అందువల్లే నేను ఏనుగు పళ్ళ సెట్ ని ఆర్డర్ చేశాను బాబు. మేము కూడా హనీ కోసం ఆర్డర్ చేశాం, అది అడుగుదామనే వచ్చాం. మీకు తెలుసా అది ఎప్పుడు వస్తుందో? బన్నీ తమ్ముడు, పప్పెట్ తమ్ముడు, నువ్వు నాకు మాత్రం చెప్పు చాలు, అది చాలు. అరే, ఆయన నా పేరు అసలు చెప్పలేదే. హనీ తమ్ముడు, బన్నీ తమ్ముడు, పప్పెట్. సరే సరే సరే, ఇక మేము బయలుదేరతాం. సరే రండి, మనం వెంటనే బొద్దింకి ఇంటికి వెళ్ళి అడుగుదాం. అది కూడా ఏదో ఆర్డర్ చేసిందటగా. ఎలా ఉన్నావు బొద్దింకా? అలాగే మురికిగా కంపు కొడుతూ. సరే, నీకేదో కొరియర్ రావాలన్నావు కదా. నా కొత్త ఇంటికి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అవన్నీ కంపు కొడుతున్నందువల్ల రూమ్ ఫ్రెషనర్ ఆర్డర్ ఇచ్చాను, కానీ ఇంతవరకు రాలేదయ్యా. మీరేం ఆర్డర్ ఇచ్చారు? మేము అనే ఐక్యూ పెంచడం కోసం జనరల్ నాలెడ్జ్ బుక్ లో ఆర్డర్ చేసాం. అరే బాబాయ్ సూపర్. నాకు ఒక విషయం చెప్పు, నువ్వు నీ కిచెన్ లో 10 కాక్రోచ్లు 5 పురుగులుంటే మొత్తం ఎన్నో చెప్పు. ఒకటి కూడా లేదు. అదేలాగా? ఎందుకంటే నా దగ్గర ఇది కూడా ఒకటి ఉంది. అరే, నేనే తప్పుగా ఆన్సర్ చేశాను. తను ఎందుకు ఇలా పరిగెడుతున్నాడు? తీసుకో, ఈ రోజు నువ్వు నా సైకిల్ నడుపు. థ్యాంక్ యూ, కానీ ఈ రోజు నాకు కూడా సైకిల్ వస్తుంది.
దీని అసలు రుచి తెలియాలంటే మన పళ్ళతో కొరికినప్పుడే తెలిసిపోతుంది. ఈ రోజు నాకు కొత్త పళ్ళు సెట్టు వస్తుంది. ఆ తర్వాత నేను కూడా చెరుకు నమిలి తింటాను. నీ బర్త్డే కోసం లిమిటెడ్ ఎడిషన్ పర్ఫ్యూమ్ ఆర్డర్ చేశాను. ఏడియా కొరియర్ అని ఇంకా రాలేదు. నాకు మొట్టమొదటిసారిగా గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. నేను నా ఐక్యూ లెవెల్ ని పెంచుకోవాలి కదా. వచ్చేసింది 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 వచ్చేసింది. అవును బాస్, ఇటు పక్కగా వెళ్తూ ఉన్నాను. అలాగే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నేను ఇక్కడ చాలా బాగున్నాను. ఎప్పుడు వస్తుంది నా గిఫ్ట్? నా ఐక్యూ లెవెల్ అసలు తగ్గిపోతోంది. వస్తుంది, కాస్త జాగ్రత్తగా ఉండు. అవును బాస్, నీ గురించి ఆరా తీశాను. మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. మేమందరం బాగున్నాము. బన్నీ, జోర్దార్, పోపట్ అందరం బాగున్నాము. ఇది మాత్రం తోతారమై ఉండాలి. నేను తను ఏం చేస్తానో చూడండి. సారీ సారీ అంకుల్, త్వరగా నా కొరియర్ ని నాకు ఇచ్చేయండి. నేనేమో ఫ్యాన్ సూపర్ మ్యాన్ కి, అలాగే కేపు స్పైడర్ మ్యాన్ కి. ఇలాగే ఒక కొరియర్ మ్యాన్ ని మీరు ఆహ్వానిస్తారా ఏంటి? ఇదిగోండి మీ కొరియర్. నీ మీద నాకున్న ప్రేమ ఇటువంటిది. అలాగే నా కొరియర్ పని కూడా పూర్తయింది. కొరియర్ అంకుల్, మీరు బుక్ ని మార్చిచ్చారు. ఇంట్లో కూర్చొని చెక్క ముక్కల్ని సెర్చ్ చేసుకోవాలి. మాది ఈ బుక్ కాదు. అరే ఆయన వెళ్ళిపోతున్నారు. మొదటిసారిగా నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు. మనం వెళ్ళి దాన్ని తెచ్చుకుందాం పదండి. ఆయన ఎంత దూరం వెళ్ళుండారు. పదండి మనం వెళ్ళి గిఫ్ట్ ని తెచ్చుకుందాం. అరే ఇంతమందా? అరే ఏమైంది ఏమైంది? అందరూ ఎందుకు ఫాలో చేస్తున్నారు? తమ్ముడు, ఆ కొరియర్ వాడు నాకు మార్చి ఇచ్చేశాడు. మీరెందుకు ఫాలో అవుతున్నారు? మీరే చూడండి, పర్ఫ్యూమ్ బదులుగా ఇది డెలివరీ చేశాడు. అయితే మనకు మాత్రమే కాదు, అందరికీ మార్చి డెలివరీ చేసినట్టున్నాడు. పదండి అందరం కలిసి గట్టుగా వెళ్దాం. అతను చాలా మోసమైన వ్యక్తిలా ఉన్నాడే. ఎవరిని దగ్గర కూడా రానివ్వడం లేదు. కానీ మనం వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఆ ఒక్కడి వల్ల ఇక్కడ ఎంతమంది కష్టమో చూసావా? ఆయన ఎంత వేగంగా వెళ్ళినా సరే నేను ఈ రోజు నా ఐక్యూ లెవెల్ ని పెంచుకోవాల్సిందే. అందరూ ఒక్కసారిగా బ్రేకులు వేయండి. కిందకి దిగవయ్యా. ఎంతసేపటి నుంచి మేము ఫాలో చేస్తున్నామో తెలుసా?
తప్పైన నంబర్ ని మనం కూడుకోలేం. వయసులో పెద్దవాడిని మీరు నన్ను తిట్టకూడదు. తిట్టకుండా ఏం చేయమంటావు? నిన్ను ఆపడానికి మేము ఎంత ప్రయత్నించామో తెలుసా? మా కొరియర్ మార్చి డెలివరీ చేశారు. ఆ, పిల్లల్ని మనం తిరునాళ్ళకి తీసుకువెళ్తే వాళ్ళు మిస్ అయ్యే ఛాన్సు ఉంది. ఇంత కొరియర్ ని డెలివరీ చేస్తే అటు ఇటు మారతాయండి. ఏంటి ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అరటి చెట్టు పైన ఏ రోజైనా మామిడి పండు కాసిందా? ఎన్ని బండ్లున్నా ఏవైనా ఎగ్జిబిషనా? ఎగ్జిబిషన్ కాదు, అందరూ మిమ్మల్ని ఫాలో అయి వస్తున్నారు. మీరు కొరియర్ వస్తువులు అందరికీ మార్చి ఇచ్చేశారు. లైఫ్ లో కొన్నిసార్లు ఇలా జరగొచ్చు, అలా కూడా జరగొచ్చు. కానీ అందరికీ తప్పుగా డెలివరీ చేశానా ఏంటి? హోహోహోహో. కానీ దీనికి మొబైల్ వైఫైకి కరెంటుకేమో బిల్లు వేసేశాను. ఇంకా నాకు కల్జోడ్ని మార్చిచ్చేశారు. పవర్ 3+-1. అప్పుడు మీరు చేంజ్ చేయొచ్చు కదా. ఎరుపు రంగు వేసినా వెళ్తాను నేను షికారు. కానీ వస్తువులు కరెక్ట్ గా డెలివరీ చేయకపోతే తీసేస్తారు నన్ను పనిలో నుంచి. ఇప్పుడు చెప్పు నేనేం చేయాలి? నేను కూర్చోడానికి కాస్త చైర్నైనా క్లీన్ చేసి ఇవ్వు. బట్ ఐఎమ్ రియల్లీ సారీ, నువ్వు నన్ను క్షమించు. ఓటేసి చెప్తున్నాను, నా పవర్ 8-4. అయ్యో అంకుల్, క్షమాపణ ఏమీ అక్కర్లేదు, వదిలేయండి. అందరికీ వాళ్ళ వాళ్ళ వస్తువులు ఇవ్వడానికి మేము కూడా మీకు సాయం చేస్తాం. ఇంకా మీరు టెన్షన్ అవ్వకండి, ఎవరు మీ మీద కంప్లైంట్ చేయర్లేండి. పర్వాలేదే, ఎలా నువ్వు ఎంత తెలివిగా మాట్లాడగలుగుతున్నావు హనీ? నా ఐక్యూని పెంచుకోవడానికి నాకు బుక్ దొరికిందే కదా. థ్యాంక్ యూ పప్పెట్ ఫర్ దిస్ స్వీట్ గిఫ్ట్. నాకు నా పళ్ళు దొరికేశాయి. చాలా సంతోషం తమ్ముడు. గాలి వీచబోతుందని ఎవరో నా చెవిలో చెప్పి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ గిఫ్ట్ ని ఎవరు వదిలి వెళ్ళారు? ఇది మీదే అంకుల్, ఓపెన్ చేయండి.